నల్గొండ కొత్త కలెక్టర్ కార్యాలయ భవనం గ్రౌండ్ ఫ్లోర్ను డిసెంబర్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మొత్తం భవనాన్ని వచ్చే సంవత్సరం జూన్ 2 నాటికి పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టర్ను ఆదేశించారు. పాత కలెక్టర్ కార్యాలయం వెనక వైపు నిర్మిస్తున్న నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 82,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవనంలో పూర్తిగా రెవెన్యూ విభాగం, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఛాంబర్లు, మంత్రి ఛాంబర్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని, పాత కలెక్టర్ కార్యాలయంలో పూర్తిగా జిల్లాలోని అన్ని శాఖల అధిపతుల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, ఇందుకుగాను పాత కలెక్టర్ కార్యాలయాన్ని పూర్తిగా ఆధునీకరించాలని ఆదేశాలను జారీ చేశారు. కొత్త కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ హాల్ను ఫాల్ సీలింగ్, ఎల్ఈడీ స్క్రీన్ అన్ని సౌకర్యాలతో నిర్మించాలని చెప్పారు. కొత్త కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ అంచనాలను ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదని కాంట్రాక్టర్ను ఆదేశించారు. గ్రౌండ్ ఫ్లోర్ను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ఇవ్వాలని, కార్యాలయ భవనం మొత్తం జూన్ 2 నాటికి పూర్తి చేసి అప్పగించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. భవన నిర్మాణ పనులు నాణ్యతపై ప్రత్యేక దృష్టి నిలపాలని జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠిని కోరారు. నల్గొండ కొత్త కలెక్టర్ కార్యాలయ నిర్మాణం ఆయా జిల్లాల్లో ఉన్న సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాల కన్నా బాగుండాలని అన్నారు. ఈ కార్యాలయం మొత్తం పూర్తి అయితే బయట ఉన్న డిఈఓ, డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయాలను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి బ్రహ్మంగారిగుట్ట, లతీఫ్ సాహెబ్ గుట్టలపై నిర్మిస్తున్న ఘాట్ రోడ్ నిర్మాణ పనులపై ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షించారు. 2 గుట్టలపై నిర్మిస్తున్న ఘాట్ రోడ్డుకు సంబంధించి ఇప్పటి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు పూర్తయిందని ఆర్ఎండ్బి అధికారులు మంత్రికి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఘాట్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి, ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్, కాంట్రాక్టర్ రాంప్రసాద్, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.